ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయంపై బుధవారం నాడు ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా ఎర్రగొండపాలెం మండలంలోని రామచంద్రాపురం రెవెన్యూలోని నాగిరెడ్డి అనే ఫిర్యాదుదారుడు పిటిషన్ వేశారు. మరియు వారి తల్లిగారి నుంచి రిజిస్ట్రేషన్ జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆన్లైన్ లో మ్యూటేషన్ మరియు వారి తండ్రి గారి నుంచి 1.99 సెంట్లు సవరణ కొరకు ఈ రెండు అర్జీలు నిమిత్తము విఆర్ఓ కుమార్ నాయక్ 25,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా చివరకు 20,000కు ఒప్పందం కుదుర్చుకొని సదరు అమౌంట్ ను గురిజేపల్లి విఆర్ఏ జానీ భాషకు ఇవ్వమని కోరగా జానీ భాష తెలివిగా చింతల చెరువు వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తికి ఇస్తున్న సమయంలో ఏసీబీ వారు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక తదుపరి నెల్లూరు జిల్లాలోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న డీఎస్పీ వి శ్రీనివాసరావు మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు. నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏంటంటే వెస్ట్ ప్రకాశంలో కొంచెం మా దృష్టికి కరప్షన్ గురించి కొంతమంది అధికారులు లంచాలు తీసుకుంటున్నారు చెప్పి వచ్చింది. అయితే పబ్లిక్ ఎందుకో ఇక్కడ కొద్దిగా ముందుకు రావట్లేదు. మేము ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ విషయాలని గోప్యంగా వస్తాం. ఈరోజు ఒక విలేజ్ అతను ముందుకు వచ్చాడు, ఈ ట్రాప్ సక్సెస్ అయింది, ఒక అవినీతి అధికారిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మేము అప్పీల్ చేసేదంటే 14400కి మీరు ఫోన్ చేసి చెప్తే పలానా వ్యక్తి నన్ను లంచం అడుగుతున్నా అంటే దాని మీద మేము చర్య తీసుకోవడం ఉంటుంది. వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి పబ్లిక్ అప్పీల్ చేస్తుంటే 14400ని యూజ్ చేసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.